నంద్యాల పట్టణంలో ఓ హోటల్ నందు ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వర్కింగ్ సమావేశం నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఏర్పాటు చేశారు. ఆదివారం నంద్యాలలో స్థానిక హోటల్ నందు ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వర్కింగ్ కమిటీ సమావేశం నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుపాటి శ్రీహరి, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ బాలరాజు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఐఎంఏ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐఎంఏ నాయకులు పాల్గొన్నారు. ఐఎంఏ అసోసియేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పట్ల, వైద్యుల సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలి, ఐఎంఏ సభ్యుల సంక్షేమానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ, ఐఎంఏలో ప్రైవేటు వైద్యులు, ప్రభుత్వ వైద్యులు సభ్యులు ఉన్నారని, రాష్ట్రంలోని 100 శాఖలలో 22,000 మంది పైగా సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐఎంఏ కృషి చేస్తుందని ప్రకటించారు. వైద్యం పొందుతున్న రోగులు వ్యాధి తీవ్రత వలన మరణించిన సమయాల్లో వైద్యులపై, ఆసుపత్రులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. వైద్యులపై దాడులు పెరిగితే అత్యవసర కేసులు చూడడానికి వైద్యులు వెనుకంజ వేసే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్యులు 2008 రక్షణ చట్టం సవరించి వైద్యులపై, ఆసుపత్రులపై దాడి చేసే వారికి కఠిన శిక్షలు విధించే విధంగా ప్రస్తుత చట్టాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం విషయంలో ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలన్నారు. వైద్యుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామన్నారు. నంద్యాలలో B9 ఫంక్షన్ హాల్లో 184వ స్టేట్ వర్కింగ్ కమిటీ, ఐఎంఏ స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. దీనికి ఆల్ ఓవర్ ది స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ అంతా దాదాపు 60 మంది అటెండ్ అయ్యి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఫైర్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైర్, అండ్ ఆల్సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ దాని గురించి, ప్లస్ వైలెన్స్ అగైనిస్ట్ డాక్టర్స్ దాన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి, మిగతా ఐఎంఏకి సంబంధించిన ఇష్యూస్ని కూలంకషంగా చర్చించి దాంట్లో తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిని ఐఎంఏ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా వాటిని ఫుల్ఫిల్ చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ త్యాగరాజ్ రెడ్డి, డాక్టర్ నాగల్ల కిషోర్, డాక్టర్ అశోక్, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ప్రసాద్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఫణిధర్, డాక్టర్ రెహమాన్, నంద్యాల ఐఎంఏ నాయకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ మధుసూదన్ శర్మ, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ ఫనిల్ కుమార్, డాక్టర్ జంధ్యాల శివకుమార్, డాక్టర్ సునీల్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైతే మనం ఆల్రెడీ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రెన్యువల్ చేసుకునేటప్పుడు క్రెడిట్ పాయింట్స్ సబ్మిట్ చేయాలి. మనకి సంవత్సరానికి 6 క్రెడిట్ పాయింట్స్ లెక్కన 5 సంవత్సరాలు 30 క్రెడిట్ పాయింట్స్ చేయాలి. ఆ విధంగా క్రెడిట్ పాయింట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి రెన్యువల్ అవుతుంది. ఎవరైనా లేట్ ఆలస్యం అయితే రెన్యువల్ చేసేదానికి వాళ్ళు ఒక 1 year వరకు ఫైన్తో ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే అఫిడవిట్ ఇచ్చేసి మళ్ళీ చేయాలి. నెంబర్ అదే ఉంటుంది కానీ బట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, డాక్టర్లు ఎంబీబీఎస్ వరకు రెన్యువల్ అవన్నీ చేసుకున్నారు కానీ అడిషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఎండీ చేస్తారో, స్పెషాలిటీ చేస్తారో, సూపర్ స్పెషాలిటీ చేస్తారో వాళ్ళు కూడా మా దగ్గర అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి. అది చాలామంది తెలియట్లేదు. అది లేకుండా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా కేసు ప్రాబ్లం అయినప్పుడు కంప్లైంట్ వస్తే మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ చేయకపోతే, పీజీని కానీ రిజిస్టర్ చేయకపోతే మీరు అన్క్వాలిఫైడ్ కిందే ఉంటారు. వాళ్ళు కేవలం ఎంబీబీఎస్ డాక్టర్గానే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని, మీ స్పెషాలిటీని మళ్ళీ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి. దీనికి ఎటువంటి రెన్యువల్ అవసరం లేదు. మీరు ఎంబీబీఎస్కే ఎవరి 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి డాక్టర్లు కూడా
చేయాలి. అదేవిధంగా ఎథికల్ ప్రాక్టీస్ మనకందరూ కూడా తెలుసు, మన ప్రొఫెషన్ అనేది నోబుల్ ప్రొఫెషన్, మనకు సొసైటీలో మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ ప్రకారం మనం కూడా చాలా వరకు మార్పులు వస్తున్నాయి. కానీ ఎథికల్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. పేషెంట్ అన్న వల్ల మనకి దేవుడు, కాబట్టి అటువంటి వాళ్ళకి మనం అన్ని కరెక్ట్గా చూసి, ఎక్కువగా ఏంటంటే ఈ సెల్ ఫోన్లు మాట్లాడటం ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మాకు మెడికల్ కౌన్సిల్లో. పేషెంట్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు, చూడట్లేదు అని చెప్పనేది ఎక్కువ ఉంది. ప్రీవియస్గా ఏంటంటే పేషెంట్ చనిపోవటమో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ కట్టించుకోవటం, మందులు సరిగా వాడకపోవటం ఉండేది. ఇప్పుడు పర్సనల్గా చూస్తున్నారు. కాబట్టి మా డాక్టర్లందరూ కూడా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, మీరు పేషెంట్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం దానికి అనుగుణంగా పనిచేసి నేను ప్రొఫెషన్కి మంచి పేరు తేవాలని చెప్పనేసి చేయాలి. మీకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సపోర్టివ్గా ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు జెన్యూన్గా ఎథికల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎటువంటి ఎవరి నుండి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కంప్లైంట్ వస్తే చీఫ్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, హైకోర్టులకు కానీ, లోక్సత్తా లేదా మహిళా కమిషన్, ఇటువంటి ఎవరికైనా డాక్టర్ మీద కంప్లైంట్ వస్తే ఫైనల్గా రావాల్సింది మెడికల్ కౌన్సిల్ మేము ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకే మీకు పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎథిక్స్ పాటిద్దాం, ఈ డాక్టర్స్ కమ్యూనిటీ కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు డాక్టర్ సుభాష్ చంద్రబోస్. నేను ఐఎంఏ స్టేట్కి జనరల్ సెక్రటరీని. హెపటైటిస్ ప్యాపిలోమా వైరస్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి భారతదేశంలోని 3వ స్థానంలో నిలిచాము. ఈ ప్యాపిలోమా వైరస్ అనేది లేడీస్కి గర్భకోశంలో ఉన్నటువంటి ముఖద్వారానికి వచ్చేటువంటి క్యాన్సరు. దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకుంటే ఉపయోగాల గురించి ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని వివేకపరిచి వాళ్ళని అవగాహన పెంచి ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళని ప్రోత్సహించినాము. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం. భారతదేశంలో 3వదిగా నిలిచింది. మన స్టేట్ నుంచి నన్ను దీనికి పిలిచారు మీటింగ్కి. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఎంఏ చాలా మంచి పనులు ప్రజలకు చేస్తున్నది. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, మనం విపరీతంగా ఈ మందులు వాడటం వలన మందులు పనిచేయకుండా క్రితం సంవత్సరంలో దాదాపు 5 మిలియన్ల మంది చచ్చిపోయారు. ఇంకా ఇది ఎక్కువ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలనే విషయం మీద కూడా కూలంకషంగా చర్చించాము. ఈ విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం. అదేవిధంగా మిక్సోపతి అనే ఒక గమ్మత్తైన ట్రీట్మెంట్ని ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయాలని తలంపులో ఉంది. కాబట్టి అంటే ఒక ఎలోపతి మెడిసిన్స్ ఇవ్వడం వరకు సబబు, కానీ ఆ ఎలోపతి మెడిసిన్లోకి మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయుర్వేదము అలాంటి వాళ్ళందరూ వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఇచ్చేసినట్టు ప్రమాదం ఆన్సర్లో ఉంది. కాబట్టి దాని గురించి కూడా కూలంకషంగా చర్చించి దాని మీద కూడా ఒక డెసిషన్ తీసుకున్నాము. ఈ విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాల్లో చాలా ముందుంటుందని మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.